రేవంత్ సర్కార్ పై పేదలు బగ్గుమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి టీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది. మంచాల నోముల లింగంపల్లికి చెందిన పేదలకు అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లక్కీ డ్రా తీసి ఇల్లు కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పేదలకు కాంగ్రెస్ సర్కార్ ఇళ్లను కేటాయించలేదు. ఇంతలో కొత్తగా లబ్ధిదారుల ప్రచారం జరుగుతుంది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి సామూహికంగా గృహప్రవేశం చేశారు. ఇక్కడే ఉంటామని తెగిసి చెప్పారు. పోలీసులు తమను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంటే ఇస్తాము అని అంటుంది. కాకపోతే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఇవ్వరు, అది మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు, మీకు ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఇచ్చేసేస్తారు అన్నట్టు మాకు ఎట్లా ఇస్తారు. అందుకే మేము ఇక్కడ ఈ రోజు వచ్చింది. ఎందుకంటే అట్లా జరగొద్దు. పేదవాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి చెందేటట్టు చూడాలి. ఈ రోజు మేము ఆత్మార్పణ చేసుకుంటే ఇస్తారా, లేకపోతే ఇక్కడ